తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, వాళ్ళ వ్యూహంలో ఈయనున్నారా? లేకపోతే ఈయన వ్యూహంలో వాళ్ళున్నారో తెలీదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తన అభ్యర్థుల్లో పూర్తి ఖరారు చేసుకుంటోంది. రెండో వైపున ఎన్ని సీట్లు ఇవ్వాలో మేము పవన్ కళ్యాణ్‌కి చెప్పేశామని చెప్తోంది. పవన్ కళ్యాణ్‌కి తెలుసని చెప్తోంది. ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్ నోరు మీద పట్ల, తెలుగుదేశం నోరు మీద పట్ల. ఏ సీట్లో అసలు లేదు. పైగా తెలుగుదేశం అనుకూల మీడియాలో తాజాగా రాసుకొచ్చింది ఏంటి, అవసరమైతే ఇచ్చి పుచ్చుకోవడం. అంటే ఒకవేళ ఇప్పుడు జనసేనకి ఇచ్చిన సీటు రేపు పొద్దున బలమైన క్యాండిడేట్ టీడీపీకి వచ్చారంటే ఇచ్చేసేసి దానికి బదులు ఇంకోటి ఇవ్వడం. అదే పాయింట్ మీదనే కమ్యూనిస్టులు మునిగిపోయారు. అదే పాయింట్ మీదనే భారతీయ జనతా పార్టీ నలిగిపోయింది. అదే పాయింట్ మీద ఇప్పుడు జనసేనాని నుంచోబెడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి, మన వేళ్లతో మన కళ్ళే పొడిచేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ బాలశౌరిని పట్టుకొచ్చారు. గుంటూరులో ఆయన ఎవరు, ఇదివరకు సత్తెనపల్లిలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, సత్తెనపల్లి అన్నారు. ఆ సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి తెలుగుదేశం పెట్టింది. ఇంతకాలం పాటు అక్కడ అంబటి రాంబాబుని ఫుట్బాల్ ఆడుకున్నటువంటి బోనబోయినకి దిక్కు లేదు. ఇప్పుడు ఆయన గుంటూరు అన్నారు, గుంటూరు 2 అన్నారు. ఈలోపు గుంటూరు 2కి తీసుకొచ్చేసి ఎవరినో తెలుగుదేశంకి సంబంధించి చెప్తే వాళ్ళని తెచ్చిపెడతారు. ఇంకోటి పార్లమెంట్కి ఆయన పెడితే యాదవ్ కాన్సెప్ట్ అవుతుంది, బీసీ కాన్సెప్ట్. బట్ ఈలోపు బాలశౌరి వస్తారు. వాట్ నెక్స్ట్? తెలుగుదేశం పార్టీ అక్కడ ఈలోపు ఇంకెవరినైనా అప్పచెప్తే ఇటు మారిపోతుంది. అంటే తెలుగుదేశం కోసం జనసేన పనిచేస్తుందా? జనసేన నాయకుల కోసం పనిచేస్తున్నాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం పనిచేయాలా? చంద్రబాబు తనను నమ్ముకున్న వాళ్ళ సంగతి చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వాళ్ళని మాత్రం చంద్రబాబు కోసం చూసుకోమంటున్నారు. మంచా చెడా?